బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాము. హాయ్ సుమా. చెప్పండి రాజలక్ష్మి గురించి. నా పేరు రాజలక్ష్మి. నేను హైదరాబాద్ నాంపల్లి నుండి వచ్చాను. ఓకే, నాకు మీ షో చూడాలంటే నాకు చాలా ఇష్టం సుమా. థ్యాంక్ యూ రాజలక్ష్మి, థ్యాంక్ యూ. చెప్పండి ప్లీజ్ ఒక్కసారి అగ్గా అగ్గా అగ్గా. ఓకే, ప్లీజ్ 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 ధన్యం అయిపోయింది. వెళ్ళండి. చెప్పండి. నాకు పాప, నాకు బాబు. ఓకే, నా నేటివ్ ప్లేస్ తమిళనాడు. ఓ కానీ సెటిల్డ్ ఇక్కడ. సెటిల్డ్ ఇక్కడ. అంటే ఎన్నేళ్ళ నుంచి? నేను చదివింది అంతా ఇక్కడనే. ఇక్కడ చదువుకున్నారు? నాలాగే చదువుకున్నా. నేను ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేటప్పుడు 4 years. నాకు ఇంట్లో ఏం మాట్లాడతారు? తమిళ్, సౌరాష్ట్ర. అసలు సౌరాష్ట్ర మహారాష్ట్రలో అదే కలిసి వస్తుంది. దాంట్లో అదే ఇది తమిళనాడు అంటున్నారు, సౌరాష్ట్ర అంటున్నారు. సర్లేండి, మీరు ఒక భారతీయురాలు అంతే కదా? ఐ గాట్ ఇట్. విజేత. మీకు చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. మీ ముగ్గురికి చెప్తున్నాను. ఇప్పుడు పేరులోనే విజేత అని పెట్టుకుని పేరే విజేత. స్పెషల్ గా ఉంటుంది. నేను డిక్లేర్ చేసేస్తున్నాను, ఈవిడే విజేత. ఆవిడ పేరు విజేత అన్నాను. నా పేరు విజేత. నేను గుంటూరు నుంచి వచ్చాను. ప్రెసెంట్ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను. ఓకే, ఏం టీచ్ చేస్తుంటారు? కంప్యూటర్స్. ఏమండి, కంప్యూటర్స్ ఒక 5 ఏళ్ల క్రితం వరకు టీచింగ్ చేయాల్సిన పరిస్థితి అండి. ఇప్పుడు అక్కర్లేదు, చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. అసలు డెలివరీ అయిన వెంటనే వాడు బయటకు వచ్చి వైఫై ఉందా అని అడుగుతున్నాడు అంట. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. వాళ్ళే మనకి నేర్పిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి, మా ఇంట్లో అదే పరిస్థితి. వాడేంటంటే మా వాడిని అడగాల్సిందే నేను. చెప్పండి, ఇదేంటి ఇవిడికి 2-3 పేర్లు ఉన్నాయి? అనురాధ, అను. ఏది కావాలంటే అది పిలుచుకుంటారని కంఫర్ట్ గా. నేను రాధా అని పిలుస్తాను. ఓకే, షూర్. చెప్పండి రాధా. దిస్ ఈజ్ రాధా. కుకట్పల్లి నుండి వచ్చాను. ఓకే, ప్రాపర్ పల్నాడు, పక్కా పల్నాడు. చెన్నకేశ్వర స్వామి పల్నాడు బ్రహ్మనాయుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ పల్నాడు మాచర్ల అండి మాది. ఓకే, ఒక బాబు. హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ. పల్నాడు మొత్తంలో ఒక బాబే ఉన్నాడా? పల్నాడు ఒక బాబు కదా? పల్నాడు కాదు, పల్నాడు ఒక బాబు. బాబు పల్నాడుకి ఒక బాబు అంతే. ఓకే, అలాగే. అండర్స్టూడ్. మీకు ఒక బాబు. ఓకే. హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, డాన్సింగ్, కుకింగ్. వెరైటీగా కుక్ చేస్తాను. మీకు ఏది కావాలంటే నాకెందుకులేండి, మీ ఆయనకు పెట్టండి. పెడుతూ ఉండండి. తెచ్చారా? చేసి పెడతాను. తెచ్చే బాపతి కాదు, చేసి పెట్టే బాపతి. ఓకే, అయితే చెప్తురు గానీ మాకు రెసిపీ తర్వాత. ఓకే, షూర్. రెహమా. హాయ్ సుమ గారు. అండి, చెప్పండి. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నా పేరు రెహమా. మాకు 2 బాబులు, చింటూ మింటూ. అసలు పేర్లు ఏమిటి? అసలు పేర్లు లియాఫత్, హఫీజ్. లియాఫత్ ఒక అబ్బాయి పేరు, బాబు. హఫీజ్ ఇంకో అబ్బాయి పేరు. మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, నేను క్లాత్ అండ్ రెడీమేడ్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. బిజినెస్ ఉమెన్. ఏం బిజినెస్ చేస్తుంటారు? క్లాత్ అండ్ రెడీమేడ్స్ షాప్ రన్ చేస్తాను. ఓకే,
ఎప్పుడైనా నాకు మాత్రమే కాదు మీకు కూడా అందరికి శారీస్ అమ్మి పెడితే నేను బ్లౌజులు కుట్టి పెడతా మీకు. ఓ మీరు టైలరింగ్ చేస్తారా? వెరీ గుడ్. ప్రొఫెషనల్ కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. టాలెంటెడ్. సరే అయితే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 1 2 3 go. ఇప్పుడు రెడీ స్టార్ట్. మూడు ఆ మూడు వెనక్కేసేసాను. స్టాప్ అన్న తర్వాత వేశారు. రాజ్యలక్ష్మి స్కోర్ 9 18 27 36. ఒక జోక్ చెప్తాను, చెప్పండి. దేవుడు ఒక మానవుడు మాట్లాడుకుంటూ ఉంటారు. మానవుడు అడుగుతాడు, దేవుడా నువ్వు అమ్మాయిల్ని క్యూట్ గా స్వీట్ గా ఎందుకు పుట్టించావు, కానీ భార్యలు మాత్రం ఎందుకు హాట్ గా పెట్టావు అని అడుగుతాడు. అని అడిగితే దేవుడు అంటాడు, నేను అమ్మాయిలు మాత్రమే సృష్టించాను, వాళ్ళని పెళ్లి చేసుకొని మీరే వాళ్ళని హాట్ గా పెట్టారు, మీ కర్మ మీరే అనుభవించండి అని చెప్తాడు. అంటే భార్యల్ని కోపంగా పెట్టారు అని ఆ భర్త ఉద్దేశం, అంతే కదా? ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. இந்த ஜோக் உங்களுக்கு இவ்வளோ జోక్ తమిళ్లో తెలుగులో జోక్ ఇవిడికి బాగా అర్థమై తమిళ్లో నవ్వుతున్నారు చూడండి. అంటే లాంగ్వేజ్ తమిళ ఉంటుందా నవ్వు? అయిపోచ్చా? ఏ உங்களுக்கு எவ்வளவு சிரிப்பா வருது அந்த ஹாட் கால చెప్పండి. ఓకే, చెప్పేశారు. చెప్పలేదు తమిళ్లో నవ్వారు. అంటే నాకు ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు అంతా నేను తమిళ్ మర్చిపోయినా లేదా నన్ను నేను చెక్ చేసుకుంటాను, అందుకని చెప్పండి. తమిళ్ గుర్తు చేపిస్తున్నా అంతే అంతే కదా. తెలుగులో బాత్రూమ్ కి టాయిలెట్ కి వెళ్ళని వెళ్ళుంటాడు. పొద్దున లేచి డాడీకి మమ్మీకి చెప్తాడు, మమ్మీ నేను రాత్రి టాయిలెట్ కి వెళ్తే డోర్ తెరిస్తే లైట్ ఆన్ అయిపోయింది మమ్మీ. ఒరే ఎదవా ఎన్నిసార్లు చెప్పాలిరా ఫ్రిడ్జ్ లో టాయిలెట్ పోయాకని. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను రా పోయొద్దని. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు ఫ్రిడ్జ్ లో పోస్తూనే ఉన్నాడు. అవును, మళ్ళీ వాడిని మార్చి ఎయిర్ కూలర్ లోనో వాక్యూమ్ క్లీనర్ లోనో పోయమని. డోర్ తీస్తే లైట్ రాదు కదా దాంట్లో. లైట్ కోసమే లైట్ అన్నమాట. నవ్వలేరే. మైక్రోవేవ్ ఓవెన్ బెటర్. రండి 1 2 3 స్టార్ట్. మెల్లగా ఏంటి మెల్లగా ఏమైందంటారు? స్లో మోషన్ లో చేస్తాను. ఓ ఇందాకటి వరకు బానే ఉంది. నేను అప్పుడే చెప్పాను దేవుడు మానవుడు జోక్ చెప్పొద్దని. స్లో మోషన్ లో ఆవిడే చేసేది. మీరు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. తమిళ్లో ఆవిడకి బూస్టింగ్ ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా ఏం మిగిలి అనురాధ స్కోరు 9 18 19 20. స్టార్ట్. 1 2 3 గో. విజేత వెళ్ళండి.
ఒక్కటి ఈ ఒక్కటి స్టాప్ అన్న తర్వాత వేసారు వెనక్కి. 9, 18, 19, 20, 21, 22. జోక్ చెప్తాను మేడం. చెప్పండి. ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు. ఇంట్లో సాల్ట్ అయిపోయింది. ఏంటి కూర అంతా టూత్ పేస్ట్ స్మెల్ వస్తుంది అనేసి భర్త భార్యని అడిగాడు. అంటే భార్య అంది, టీవీలో చూపిస్తున్నారు కదా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది కదా అండి, అందుకే టూత్ పేస్ట్ కర్రీలు వేసేసి వండేసాను. ఓకే, బాగుంది. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి మన పోపుల డబ్బాలో ఏమైనా తక్కువ అయిందంటే టూత్ పేస్ట్ అందులో సాల్ట్ ఉంటుంది, వేప ఉంటుంది, బిర్యానీలో చార్కోల్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. చార్కోల్ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని మాకు కావాల్సినటువంటి అంటే ఈ మినప్పప్పు, కందిపప్పు ఇలాంటివి కూడా కలిపేశారు అనుకో, ఇంకా వేరే వేరే మనం కొనాల్సిన అవసరం లేదు. టూత్ పేస్ట్ మనం పిండేసి కొంచెం పాలకూర టొమాటో వేసేస్తే పప్పు రెడీ. ఫ్యూచర్ లో అది కూడా రావాలి. ఓకే, మీరు ఇప్పుడు అందరూ జోక్స్ చెప్పారు కదా, నేను డిఫరెంట్ గా అనమాట. పొడుపు కదా అడుగు. పొడుగైన పంట కానీ పొడిగా తింటాం, ఏంటది? పొడుగైన పంట మీ అంత ఉంటుంది, నా అంత ఉంటుంది. లేదు, మన పొడిగా తింటాం. పొడిగా తింటాం. కొబ్బరి పొడి కాదు, కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, కొబ్బరి పొడి. ఎందుకు కాదు చెప్పాలి మీరు నాకు. వై కాదు? అది పంట కాదు కదా, యాక్చువల్లీ ప్లాంట్ కాదు, అది ట్రీ. అవును, అది కూడా పండిస్తారు కదా. నేను ప్లాంట్ మీనింగ్ తో మీరేదో అనుకుని నన్ను చెప్పమంటే ఎలా ఉంటుంది? మీరు పొడుగైన పంట అన్నారు, ట్రీస్ దాకా వెళ్ళకండి. కొబ్బరికాయని ఎండబెట్టి పొడి చేయరా? అడగండి, చేయరా? చేస్తారు కదా కొబ్బరి పొడి, వాళ్ళు తింటారు, మేము కూడా తింటాం. మరి ప్లాంట్ సైజ్ లో చెప్పండి. ప్లాంట్ సైజ్ అక్కడికి వచ్చింది. అయితే మనం మొక్కజొన్న పొడి. ఈవిడికి మన మీద ఎంత భక్తి. అది కోకోనట్ అన్నారు కదా, ఎంతైనా కేరళీయన్స్ కదా, విద్దామని. నేను కోకోనట్ చెట్టు అంత ఎత్తులో కనిపిస్తున్నాను. ఇలా మీ అంతే ఉంటుందని చెప్పాను. కోకోనట్ ట్రీ ఇంకా హైట్ ఉంటుంది అమ్మా. అది కూడా కదా. సరే చెప్పండి. షుగర్ కేనా? డ్రైగా వాడతాం కదా, అది డ్రైగా ఉంటుంది కదా, వెట్గా ఉండదు కదా. పొడిగా తింటారా? బెల్లం పొడిగా ఎలా తింటారు? నేను షుగర్ గురించి చెప్పా, బెల్లం గురించి నేను బెల్లం గురించి ఆలోచించా. మీరు అనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? సరే పదండి. రెడీ, 1, 2, 3 గో. ఎనర్జీ ఇప్పుడే వేస్ట్ చేసుకోవడం. ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకా? మీరు వెళ్ళి రెడీగా ఉంది ఎల్లో దగ్గర, లోపల లోపల. నేను సుమ గారినే ఫాలో అవుతా. చాలా ఎలర్ట్ గా ఉన్నారు. ఇది వేసేద్దాం. ఇప్పుడు స్కోర్ 9, 18, 27, 28, 29, 30. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ సమంత, పక్కన పిక్చర్స్. సమంత, సుధీర్ బాబు ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చిందా? ఆ సినిమాలో నాగ చైతన్య హీరో. నాకు గుర్తొచ్చేసింది. ఏం మాయ చేసావి చూద్దాం. అందులో సమంత
బ్రదర్ గా యాక్ట్ చేశారు సుధీర్ బాబు. నా గురించి చాలా విషయాలు చెప్పాను. నెక్స్ట్ సెలబ్రిటీ వివి వినాయక్, పక్కన పిక్చర్స్. అంత క్లియర్ గా ఉంది, గుర్తుపట్టలేదా మీరు? అనురాధ ఏ. ఈవిడతో నేను కొంచెం మాట్లాడేసి రావు. మాట్లాడండి. సినిమా పేరేంటి? ఏ. మరి బి? బాబ్జీ. బాబ్జీ. మరి సి? క్యాచా. డి తెలీదు. ఏలో హీరో ఎవరు? హీరోయిన్ కనీసం కథ అయినా తెలుసు? మీరే క్లియర్ గా ఉందని చెప్పారు. బి ఫర్ బెస్ట్ ఆఫ్ లక్. ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్. ఆల్వేస్ బీ cheerful. ఈవిడ ఇంకా అదే డోస్ లో ఉన్నారు. టీచర్ లో వచ్చినప్పటి నుంచి అలాగే అతుక్కుపోయారు ఈవిడ. చూద్దాం. ఏంటి స్క్రూ టైట్ చేస్తున్నారా? కరెక్ట్ అవ్వాలని. ఇందాకే చేసుకుని ఉంటే ఆన్సర్ చెప్పుండే వాళ్ళు కాదు కదా. కొంచెం గట్టిగా చేసుకో, మంచిగా చేసుకోండి టైట్. ఏనా? ఏ వివి వినాయక్ డైరెక్షన్ లో ఏ. అయితే బెల్లంకొండ సురేష్ గారి దర్శకత్వంలో బి. నెక్స్ట్ రాబోయేది అదే. కమింగ్ అప్. అలా ఎలా చెప్పగలిగారు మీరు? ఏ చూసి మీరే చెప్పారు కదా సార్. క్లియర్ గా ఉంది. ఐ స్పెషలిస్ట్ మిమ్మల్ని అక్కడ చూసి ఆల్ఫాబెట్ చదవమన్నానా? అందులో దాగున్నటువంటి సినిమా టైటిల్ ఏమిటో చూడమన్నానే కానీ. లెటర్ ఉంది కదా, యాంగ్జైటీతో చెప్పేసి. ఏ ఫర్ వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అఖిల్. అఖిల్ అను అనుకున్నా, అందుకే ఏ చెప్పాను. లవ్ చేసిన వాడికి ఫైర్ ఉండాలి కానీ ఫేర్ ఉండకూడదు బ్రో. గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే. నెక్స్ట్ సెలబ్రిటీ సౌందర్య. ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఏజ్ మ్యాచింగ్ వచ్చిందన్న ఆనందం. చూద్దాం పక్కన పిక్చర్. గురించి మీరు మాట్లాడేది? నా గురించి. రంభా సౌందర్య ఇద్దరు కలిసి నటించిన సినిమా. ఆ రాజ్యలక్ష్మి గారు అరుణాచలం. చూద్దాం. ఆగు ఆగు. ఎందుకంటే రజనీకాంత్ మా హస్బెండ్ ఫేవరెట్ హీరో. నాకు అర్థమైంది మీరు ఇక్కడ కూడా మీ హస్బెండ్ నే తలుచుకొని ఆగు ఆగు అన్నారని అర్థమైపోయింది. రాజ్యలక్ష్మి గారు వెళ్ళిపోతున్నారు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు. చెప్పకపోతే మీకు ఉంటుంది అంటున్నారు. పక్కన పిక్చర్స్. ఓకే క్లూ ఇస్తున్నాను చూడండి. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి
విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల కుమకుమల జావళి జాజి మల్లెల కుమకుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చెప్పండి. అర్జున్ ఆల్మోస్ట్ సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్ చేసినంత పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది నేను చెప్పడానికి. ఇంకా నేను ముగ్గు ఒకటి వేయలేదు నేను అంతే. చూద్దాం. మొత్తానికి చెప్పారు, లేకపోతే పంచి పడుద్ది. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్. పక్కన పిక్చర్స్. అను ఒంటరి, మీరు భలే తుంటరి. బాబా ఏం స్టెప్స్ వేస్తున్నారు అసలు. మీరు దేనికైనా ఏనే అంటారా? బీ పాజిటివ్ అందుకే. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. ఏంటండి ఇది? శారీస్ మేడం. బా చూసారా మా దగ్గర శారీస్ చూడగానే అది శారీస్ అని నాకు తెలుసు. నేను అడగకపోయినా మీరు ఎగ్జైటింగ్ గా అడిగారంటే అలా ఉంది ఇది క్వాలిటీ. అదే బిజినెస్ శారీ బిజినెస్ చేస్తారు కాబట్టి తీసుకొచ్చారా? అవునండి, ఇక్కడ కూడా సేల్స్ పెంచుకుందామని. ఎలా ఉన్నా సరే అమ్మేస్తారా? ఎలా ఉన్నా సరే అమ్మేస్తాను మేడం. సరే, ఆ బ్లాక్ శారీ ఎంత కమ్ముతారు? ఇది 1500 మేడం. 1500? రెండు ఇవ్వండి అయితే. చూసారా, రెండు అమ్మేసాను, కానీ లోపల డ్యామేజ్ ఉంటుంది చూసుకోండి మేడం. శారీస్ మేడం, అందుకే 1500. పోన్లే, లోపల డ్యామేజ్ ఉన్నా బయటకు బాగుంటే సరిపోతుంది. సుమా గారు పైన పట్టారు, మంది అలా లోపల డ్యామేజ్లతో తిరగట్లేదు కదా. అంటే మనసులో డ్యామేజ్ పెట్టుకొని మొహంలో చిరునవ్వు చిందించే వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగిపోతుందంట తెలుసా? అవునండి, సారీ లాగాని. అందుకనే లోపల ఫస్ట్ డ్యామేజ్ రిపేర్ చేసుకోవాలి, తర్వాత బయటకు బాగుండాలి. డ్యామేజ్ ఉన్న సారీ 1500 ఏంటి సుమా? అవును, ఎంత ఇద్దాం? ఆ సారీ మోడల్ అంటే అదే ఎక్కువ. ఇక అది లేదు, కంచిపట్టు సారీ 1500 కి డ్యామేజ్ సారీ కాక ఏమిస్తారండి? కంచిపట్టు కాదు కదా, మంచిపట్టు కూడా కాదు. పెద్దగా చేసుకుని చూడండి, మనసు పెద్ద చేసుకోండి, రెండితో మోసపోతున్నా చూసుకో. జరగని పని కనిపించింది. బయట కూడా డ్యామేజ్ కనిపించింది. కంచిపట్టు అంటుంది. అయ్యో మేడం చూపించండి నాకు, ఏది డ్యామేజ్? నా కళ్ళతో చూడండి కనిపిస్తుంది. అయితే మీ కళ్ళు పీకి నాకు పెట్టండి, ఇప్పుడు పీకడం చాలా కష్టం. మొత్తానికి 2 చీరలు మనకి ఇచ్చేసారు, కొంచెం పక్కన పెట్టండి. నేను గిఫ్ట్ అనుకుంటాను. ఇచ్చేయండి. మేము ఇస్తామని చెప్పాము కానీ డబ్బులు ఇస్తాం అనలేదుగా. తీసుకుంటానుగా, మీరు ఇవ్వకపోయినా. నేను చీర తీసేసుకున్నాం, డబ్బులు తర్వాత తీసుకుందరు గానీ. ఎలాగైనా తీసుకుంటాను మేడం, నేను వెళ్ళే లోపల. అలాగే బానే నడుస్తున్నట్టుంది ఈవిడ బిజినెస్. ఈవిడ టాకింగ్ కమాండ్ చూస్తుంటే అర్థమైపోతుంది. వసూలు చేయడంలో దిట్ట. అదే, వేరే బౌన్సర్లు అక్కర్లేదు మీకు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. శుభలగ్నం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆమని. కరెక్ట్. రోజా కూడా ఉన్నారు, తీసుకోండి 6. రాజలక్ష్మి గారు 4, విజేత గారు 2.
ప్రస్తుతం మన దేశంలోని పలు కోర్టులలో చెక్ బౌన్స్ కేసులు సుమారు ఎన్ని లక్షల్లో విచారణ జరుగుతుందని అంచనా? ఆప్షన్ ఏ 18 లక్షలు, బి 23 లక్షలు. 18 లక్షలు. సరే ఇది పక్కన పెట్టండి. ఒకవేళ గనక మీ దగ్గర నుంచి ఇలా ఎవరైనా చీర తీసుకెళ్లారే అనుకోండి, మీరు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా ఇస్తారా? నెలకింత అని కట్టుకోవచ్చా? లేదండి. లేదు. సరే వాళ్ళు తీసుకెళ్లేసి ఇప్పుడే డబ్బులు పంపిస్తాం అని చెప్పి ఆ రోజు పంపించలేదు కదా, వారం అయిపోయింది, నెల అయిపోయింది, రాలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? వారం నెల దాకా నేను వెయిట్ చేయను కదా మేడం. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటానుగా. ఒకవేళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా కూడా డబ్బులు రాని పరిస్థితి అయితే మీరు ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఐటమ్ తీసుకొచ్చేస్తాను. వాళ్ళు చీర కొనుక్కొని ఊరు వెళ్ళిపోయారండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆడు కూడా ఊరు వెళ్తారు. చీర కనుక్కొని ఊరు వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోవడం ఈ రోజుల్లో అసలు మీకు ఇది పాసిబుల్లే కదా, చాలా పట్టుకుంటే ఈజీ. పట్టు చీర కాదు మేడం, ఎక్కడికి వెళ్ళినా పట్టుకోవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? ఓహో, సో ఎలాగైనా సరే మీరు అంటే పట్టుకుంటారు. వెళ్ళే ఎలాగైనా ముందు సరే ఫేస్బుక్ పిండి లో చండాలి, స్టేటస్ పెడతారు కదా, డబ్బులు వసూలు చేస్తాం. చేస్తారు. సుమా గారు ఫేస్బుక్ లో స్టేటస్ పెడతారు కదా, అది చూసి పట్టుకుంటారు ఆవిడ. ఎక్కడున్నారో పట్టేస్తారు. పట్టేస్తారు. వాళ్ళు ఇంకా ముద్రలు పెట్టరు. మీ షాప్ లో ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉంటాయి చీరలు? 100 రూపీస్ నుంచి 5000 వరకు ఉంటాయి మేడం. సరే, మీరు చెప్పిన 18 లక్షలు కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. తీసుకోండి 3 పాయింట్. అనురాధ గారు ఒకటి ఇవ్వండి, రాజలక్ష్మి గారు 2 ఇవ్వండి. సరే, ఈ కేసు వసూలు గురించి చెప్పాను కదా, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, వినండి. చెప్పండి. బ్యాంకుల్లో డబ్బులు లేకపోయినా సరే చెక్ ఇవ్వడం కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే అది తీవ్రమైనటువంటి నేరంగా ఇప్పుడు భావిస్తున్నారు. అలాంటి కేసులు దేశవ్యాప్తంగా సుమారు 18 లక్షల కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సరే, నేను అడగనా మీరు అడుగుతారా? నేనే అడుగుతా. అడగండి. ఏనుగు పెద్దదా, చీమ పెద్దదా? దీనికి సమాధానం చెప్పే ముందు మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. ఒకరు తెలివైనవాడు, ఇంకొకరు తెలివి తక్కువవారు, ఇంకొకరు అతి తెలివైనవాడు. తెలివైన వాళ్ళు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పేస్తారు, మీరు హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ. తెలివి తక్కువ వాళ్ళు మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేరు. అతి తెలివైన వాళ్ళు నాలాగా మీలాగా ఏదో ఒకటి చెప్పేస్తారు. మీరు చెప్పినటువంటి ఏ ప్రశ్నకైనా సరే ఏదో ఒక పిచ్చి సమాధానం చెప్తారు. నాకు 3 కేటగిరీస్ లో కూడా ఆన్సర్స్ కావాలి. ఓకే, క్వశ్చన్ ఏంటి? చీమ పెద్దదా, ఏనుగు పెద్దదా? తెలివి తక్కువ వాడు ఏనుగే పెద్దది, మీరు హ్యాపీ. ఓకే, నేను హ్యాపీ కాదు, తను పెద్దది. నేను కరెక్ట్ అని చెప్పలేదు. చీమ పెద్దదా, ఏనుగు ఆ పెద్దదా? కేటగిరీకి తగ్గ సమాధానం అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు తెలివైన వాడు జనరల్లీ మీరు అనుకుంటారు వాడు తెలివైన వాడు ఏనుగు పెద్దది అని సమాధానం చెప్తా. జనరల్లీ మీరు అనుకుంటారు తెలివైన వాడు చీమ పెద్దది అని సమాధానం చెప్తారని, మీరు అనుకుంటారని, వాడు అనుకుంటాడని. కానీ మీరు అనుకుంటారు ఏనుగే పెద్దదని. Answer. నాకు ఈ లాంగ్వేజ్ ఏంటో కొత్తగా ఉంది. చీమ పెద్దది ఎలా చెప్తున్నారు? అది మీరు అడగలేదు నన్ను. లాజిక్ కావాలండి, ఆన్సర్ చెప్పేస్తే ఎట్లాగా? మూడో వాడు అతి తెలివైన వాడు. అయ్యో దేవుడా, అతి తెలివైన వాడు తెలివైన వాడు. మీరు అనుకుంటారు ఇతను ఏనుగు పెద్దదని చెప్తారని. ఏమైంది సుమా? కానీ మీరు అనుకున్న దానికి విభిన్నంగా అతను జరిగింది. చీమే పెద్దదని చెప్తాడు. ఇంతకీ మీరే కేటగిరీ? తెలివైన వాడికి అతి తెలివైన వాడికి మధ్యలో కేటగిరీ. ఇంతకీ ఆన్సర్ ఏంటి? నాకు తెలియదు. చెప్పండి. మీరు చెప్పేశారా? ఇంకా నాకు తెలియదు అని చెప్పేశారు. సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటే కదా, ఆయన చేసుకోండి. ఏదో ఒకటి అంటే ఎట్లాగా మీరు చెప్పాలి. చీమ చీమ పెద్దది ఎలాగా? ఎలాగా మీరు చెప్తారు ఇప్పుడు నా బదులు? అలాగే చెప్తాం, ఏదో ఒకటి మీరే చెప్పండి. చీమ కాదు పెద్దది, ఏనుగే కదా. ఎలాగో నాకు ఎలా తెలుసు? నేను అతి తెలివైన దాన్ని, నాకు తెలియదు. మీరే చెప్పండి. ఏది ముందు పుడితే అదే పెద్దది. వయసులో అన్నా డేట్ ఆఫ్ బర్త్ అడిగితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలి ఇప్పుడు సుమగారికి అర్జెంట్. చీమదే ప్లస్ ఏనుగు we have to go జంగల్. జంగల్ అంట. జంగలమే మంగళ. ఓకే, మీ క్వశ్చన్. హార్ట్ అటాక్ సినిమాలో హీరో ఎవరు? నితిన్. కరెక్ట్, తీసుకోండి 6. రెమ 2 సూపర్ మచ్చి. రాజలక్ష్మి 4. రాజ్యలక్ష్మి ఇప్పటి వరకు ఇంత పోజ్ ఎవరు ఇవ్వలేదు తెలుసా? ఎవరైనా సరే స్కోర్ బోర్డ్ ముందు ఇలా నిలబడతారు కదా ఈవిడ. సూపర్ మచ్చి. ఎలుకలు ఎంతటి ఎత్తులనైనా ఈజీగా ఎక్కగలగడానికి కారణమైన దాని శరీరావయవం ఏది? ఆప్షన్స్: ఏ నోరు, బి తోక. నోరు. అది నాదండి, ఎలకది కాదు. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా చేయగలిగిన అవయవం సుమకి ఏంటి అంటే నోరని చెప్పాలి మీరు. అది ఎలకకు తోక. అవునా? అయ్యో. ఎలక తోక దాని శరీరాన్ని అంతటిని బ్యాలెన్స్ చేస్తుంది. దాని వల్లనే ఎలకలు ఎంతటి ఎత్తులనైనా ఈజీగా ఎక్కగలుగుతాయి. సో ఏ ఎలకకైనా మనం తోక కత్తిరించేస్తే
అవి ఫస్ట్ ఫ్లోర్ లోకి సెకండ్ ఫ్లోర్ లోకి రావు, లిఫ్ట్ ఎక్కి వస్తాయి. అబ్బా మరి తెలియవా ఏంటి బిల్డింగ్ లో లిఫ్ట్లు ఉంటాయని. ఓకే, నా అల్లుడు సినిమాలో హీరో ఎవరు? స్క్రూ టైట్ చేస్తుందంటే ఆన్సర్ కరెక్ట్ గా చెప్తుంది. ఆప్షన్ ఏ ప్రభాస్, బి ఎన్టీఆర్. ప్రభాస్. సముద్ర జలాలని వెనక్కి నెడితే ఏర్పడే భూముల్లో వ్యవసాయం చేస్తున్న దేశం ఏది? సముద్ర జలాలని వెనక్కి నడితే వచ్చేటువంటి భూముల్లో వ్యవసాయం చేసేటువంటి దేశం పీట భూములు అంటారు వాటిని. ఆప్షన్ ఏ సింగపూర్, బి మలేషియా. ఎక్కడున్నాయి? వెళదాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తే వస్తాం. సెక్యూరిటీ లీక్ అవుతున్నట్టుంది సుమగారు, చూస్తానే ఉన్నాం. ఇందాక బాగా టైట్ అయిపోయి పడిపోయినాయి 2 స్క్రూలు. అవును, అంత బిగించకూడదు, అంత బిగించకూడదు. ఏదో వేసేస్తాను. వేసేయ్. హాస్యం చెప్పే. సరే పోని, పోతే పోయింది. సింగపూర్ కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకో. విజేత 3. సింగపూర్ వైశాల్యం చాలా తక్కువ. ఆ దేశ వైశాల్యం మొత్తం కలిపి 720 చదరపు కిలోమీటర్లు అంతే ఉంటుందంట, చిన్నది. వారికి భూమి తక్కువ కాబట్టి దాదాపు ఆ దేశంలో వ్యవసాయం అనేది లేనట్టే. వాళ్ళు తినేటువంటి ప్రతి పదార్థాన్ని బయట దేశాల నుంచి తెప్పించుకోవాల్సిందే. అందుకే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి భూమి కావాలి కాబట్టి అత్యాధునిక పద్ధతుల ద్వారా సముద్ర జలాలని వెనక్కి నెట్టేస్తున్నారు. ఆ విధంగా వారికి లభించినటువంటి భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. వారికి భూమి లేదు కాబట్టి భూమి విలువ తెలుసు. సో మనం కూడా భూమి ఎంత విలువైందో తెలుసుకొని రకరకాల రసాయనాలతో భూమిని కలుషితం చేయకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసుకుంటే భూమి సారవంతంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. సింగపూర్ కేవలం టూరిజం మీద ఎక్కువగా డెవలప్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కావాల్సినవన్నీ బయట నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళకి మంచినీళ్లు కూడా బయట నుంచి వస్తాయి. ఒక చిన్న ప్లేసే ఉందన్నమాట వాళ్ళకి. అందుకనే ఇప్పుడు అందులో వ్యవసాయం చేస్తున్నారంట. అవును, వీళ్ళు సముద్రాలు నెట్టేస్తున్నారు, మన వైపుకి రావు కదా సముద్రం, జాగ్రత్తగా ఉండండి. ఆవిడ మా ఆవిడే సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. ప్రేమ 2, విజేత 4. జగపతి బాబు ఎక్కడ ఉన్నారు? ఆవిడ మా ఆవిడలో. అదే నేను ఆలోచిస్తున్నాను. కానీ ప్రాబ్లం మీది కాదండి. జనరల్లీ జగపతి బాబు గారు ఇద్దరు హీరోయిన్ ఉండేటువంటి సినిమాలు ఎక్కువ చేశారు కాబట్టి ఇవిడ ఫిక్స్ అయిపోయారు. ఆవిడ మా ఆవిడ జగపతి బాబు గారు. అయితే జగపతి బాబు గారిది అంటారు. అయినా సీట్ అలాంటిది తెలిసి కూడా అలా అలా వెళ్ళిపోతుంటాయి. అవునా? హాట్ సీట్. నాగార్జున కదా. సెకండ్ క్వశ్చన్, పెంగ్విన్లు ఎక్కువగా ఏ ఖండంలో జీవిస్తున్నాయి? ఎక్కడ కూడా చేస్తున్నాయి. మన సెట్ అరవండి. అలా సౌండ్ చేసేది డక్ కదా. ఇది కోడి జాతి పెంగ్విన్. ఏ అంటార్కిటికా, బి ఆస్ట్రేలియా. అంటార్క్టికా. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. విజేత 3. ఎందుకు నా మీదే పడ్డారు? ఇంకా అంటార్కిటికాలో ఉష్ణోగ్రత -135 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉంటుంది. అంతటి విపరీతమైనటువంటి చలి ప్రాంతంలో కూడా పెంగ్విన్లు చాలా హ్యాపీగా బతికేస్తాయి. ఎందుకంటే వాటికి ఇష్టమైన క్లైమేట్ అదే కాబట్టి. అంటార్క్టికాలో కూల్ గా ఉంటుంది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం. రాజలక్ష్మి. రామ్ చరణ్. చూద్దాం. పాయింట్లు మీలాగే కళ్ళజోడు పెట్టుకొని వచ్చారు.
కానీ నాకు సైట్ లేదు అనుకుంటాను. జస్ట్ షో. ఓకే, నెక్స్ట్ చిత్రం. విజేత హన్సిక. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. విజేత శర్వానంద్. చూద్దాం. కరెక్ట్ అండి, 6. గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా నీతో కలర్ ఫోటో దిగుతా. అంటే మేము అవసరం లేదా? మీ ఇద్దరికేనా ఫొటోస్? మాకు లేవా? చాలు చాలు, రీల్ అయిపోయింది. రీల్ లేదు ఇంతరే. ఇదేంటి అన్యాయం? మనమే తక్కువ తిన్నామా రష్మి? నెక్స్ట్ చిత్రం. రెహమా. సమంత. చూద్దాం. ప్రణీత -6. నెక్స్ట్ చిత్రం. రెహమా. అఖిల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మొత్తానికి పోయిన పాయింట్లు వచ్చేసినాయి. చాలు. నెక్స్ట్ చిత్రం. రాజ్యలక్ష్మి. చార్మి. చూద్దాం. అది శ్రేయ, చార్మి కాదు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్. బిందె తీసుకోండి. కింద పడేయద్దు, ఇలా పెట్టండి. అలా పెట్టు. పోనీ ఇలా పెట్టండి. ఇప్పుడు దీన్ని అనండి. అక్కడ ఉండే ఏదైనా ఒక రింగ్ లో పడితే మీకు పాయింట్ వచ్చినట్టే. పడిందా? పడింది. సుమా వేస్తే పడకుండా ఉంటదా? 2 చేతులతో నొక్కితే ఇంకొంచెం ఫోర్స్ గా బాగా వెళ్తుంది. ఆహా, నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. పదండి అమ్మా, సుమ గారు ఆడుకుంటారంట. మీరే ఆడుకుంటాం, మేమెలాగా? 1 2 3 గో. చెప్పండి, మీరు ఖాళీ సమయాల్లో సైకిల్ పంప్ షాప్ లో వర్క్ చేస్తుంటారు కదా? వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పారు కదా, ఎందుకంటే నా పక్క షాప్ నాదే. హాబీ కూడా అదే. హాబీ కూడా ఇదేనా? అవును. అయినా ఒకప్పుడు బోర్వెల్లో కొట్టేవాళ్ళము, సైకిల్ పంపులు కొట్టేవాళ్ళం. ఇప్పుడు అన్ని అసలు అబ్బా. పాడేస్తోంది రాజ్యలక్ష్మి. విజేత. అరే బాలమ్మ, మంచిగా నేను ఒకసారి ఇట్లా పైకి ఇట్లా మంచిగాని. రాఘవేంద్రరావు గారి సినిమాలోని పాటలో బిందెలన్నీ వేసావు తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 108. కూల్ జగ్. రెడీ 1 2 3 స్టార్ట్.
పిలవద్దమ్మా. ఈ క్రికెట్ లో కూడా చాలా మంది కమాన్ ఇండియా అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆవిడ రాదు, పిలిచినా కూడా రాదు. మొన్న అలాగే 10 మంది కలిసి అరిచారంటే వచ్చారు. శారీ ఫోల్డ్ చేసి కాదు, ఈవిడికి పంపు కొట్టడం బాగా అలవాటు. ఈ సారీ బాగుంది, ఆ సారీ బాగుంది అని బాగా పంపు కొడతారు. బాగా పైన బాగుందని చెప్తానుగా. మేడం అది ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతుంది. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 114 పాయింట్లు వచ్చాయి. రైస్ కుక్కర్. రెడీ 1, 2, 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. అబ్బా 138. టోస్టర్. రాజ్యలక్ష్మి మీ టార్గెట్ 150. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే విజేత విన్ అవుతారు. అంటే ఒక 25 అందులో పడాలి. 1 2 3 గో. ఎవరు చెయ్యలేని ఒక పని మీరు చేశారు. ఆ మూడింటి మధ్యలో ఒకటి వేయగలిగారు మీరు. గ్రేట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20 21. 126 అండి. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. సో ఈ రోజు మన విజేత